ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చి భావోద్భావం. ఇది మోస్ట్ కాన్సెప్ట్. ఇది ఈ కాన్సెప్ట్ చెక్ చేయకుండా మీరు ఏ మనిషికి పలానా టైంలో ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని చెప్పలేరు. మనకు భావోద్భావం ఫిలాసఫీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ భావాధిపతి అయినా ఆ భావం నుంచి అదే భావం భావోద్భావం. ఫస్ట్ భావమే, అది ఎక్కడికి పోదు. సెకండ్ భావం చూసుకున్నాం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఆ భావం నుంచి ఆ భావాధిపతి ఎక్కడ ప్లేస్ చేయాలి. సెకండ్ థర్డ్ లార్డ్. వీళ్ళ ప్లేస్మెంట్ ని బట్టి భావం బట్టి మనం ఒక డీప్ ప్రెడిక్షన్ అనేది ఇవ్వాలి. ఎవరిస్తున్నారు వీళ్ళకి భావోద్భావం, ఎలా పడింది, ఏ సెక్టార్ యాక్టివేషన్ జరిగింది అనేది మనం ఫైనాన్షియల్ గా చూద్దాం. డబ్బులు ఎలా వస్తాయి మనకి. ఇప్పుడు భావోద్భావం ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సెకండ్ హౌస్ లార్డ్ ఎవరు అర్థమైనా. ఇప్పుడు మనకి ఇక్కడ సింహలగ్నం ఉన్నాయి. సెకండ్ లార్డ్ వచ్చిన మనకి బుధుడు. భావోద్భావం లార్డ్ వచ్చేసరికి మళ్ళీ శుక్రుడు అయ్యాడు. ఇప్పుడు మీరు పెన్ను పేపర్ పట్టుకోండి. పట్టుకున్నారు అందరూ. ఇప్పుడు శుక్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, బుధుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, 12వ ఇంట్లో కూర్చున్నాడు. శుక్రుడు 12వ ఇంట్లోనుగా కూర్చుంది అంటే ఇతను ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది. 12వ భావన కానీ ఫారిన్ వెళ్ళాలి, ఇంటికి దూరంగా వెళ్ళాలి, ఏదో చెప్తాం మనం. జనరల్ ప్రెడిక్షన్స్ అయ్యి. డీప్ ప్రెడిక్షన్ ఎలా చెప్తాం మనం. ఇప్పుడు మీరు ఇది ఎక్కించుకోండి. ఇక డిగ్రీలు కనపడుతున్నాయా మీకు? పదమూడు డిగ్రీలు. ముందు ఫస్ట్ ఏం చేస్తారు, బుధుడు రాయండి, మెర్క్రీ. మెర్క్రీ రాసుకోండి, ఎంఈ అని పెట్టుకోండి, డాష్ ఇవ్వండి. ఆ మెర్క్రీ పక్కన 12 రాసుల్లో కూర్చున్నాడు కాబట్టి 12 అని పెట్టండి. 12 స్పేస్ ఇచ్చిన తర్వాత 12 రాసుల తర్వాత 13 డిగ్రీలు పెట్టండి. 29 నిమిషాలు పెట్టండి. పెట్టండి సార్. అర్థం కలగా? ఇదిగోండి, మెర్క్రీ 12 డిగ్రీలు, 12 రాసులు, 13 డిగ్రీలు, 29 నిమిషాలు, 21.80 సెకండ్స్. రాసుకున్నారుగా? ఇదిగోండి, ఇట్లా రాసుకోండి. సార్ 11 రాసి 11 తర్వాత 12 కదా? 11 శుక్రుడు 12 రాసులు, బుధుడు 12 రాసులు, 0 డిగ్రీలు, 18 నిమిషాలు, 31.65. పట్టుకోండి. లేదు సార్, శుక్రుడు ఎంత అండి? ఒక్కనే సార్, నేనే ఇస్తున్నాను. ఆ, ఇది ఫస్ట్ ఏంటి మనకి, సెకండ్ లాట్ బుధుడు. బుధుడు ఎన్ని డిగ్రీలు అయ్యాడు మనకి? 12 రాసులు. ఓకేనా సార్? 13 డిగ్రీలు, 29 నిమిషాలు, 21.80 సెకండ్లు. అలాగే శుక్రుడు 12 రాసులు, 0 డిగ్రీలు, 13 నిమిషాలు, 18 అంటే 18 సార్, 18. అదే 18 నిమిషాలు, 31.65. 31.60. ఇప్పుడు 80 కాబట్టి 65, 5,
8 2 10 14. 14 అంటే ఏంటి మనకి ఇక్కడ 100 మిల్లీ సెకండ్లకి ఒకటి పక్కకి వెళ్ళాం అనుకోండి. 14 అంటే ఇక్కడ మనం 4 వేస్తాము, ఇక్కడ 1 ఇస్తాం. ఇవి సెకండ్స్. 3 1 3 53. 53.45. 9 + 8 10, అక్కడ 17, ఇక్కడ 1 ఇచ్చాను. 47లో మనం నిమిషాలు కాబట్టి 60 నిమిషాలు అవ్వాలి కాబట్టి ఇక్కడ 47 ఇట్లాగే ఇస్తాం. ఇది 13 డిగ్రీలు. ఇక్కడ మనకి 24 రాసులు. ఓకేనండి. ఇప్పుడు 24 రాసుల్ని మనకేంటి టోటల్ 12 రాసులు డివైడెడ్ బై 12 కొట్టామనుకోండి, 2 12 24 అంటే 0. అంటే 0 రాశిలో కూర్చున్నాం. 13 డిగ్రీల 47 అంటే లగ్నంలో మనకి 13 డిగ్రీల 47 నిమిషాలు పడింది. ఇప్పుడు ఇక్కడికి వస్తాం మనం. ఇప్పుడు లగ్నంలో 13 డిగ్రీలు అనుకోండి, ఇప్పుడు 18 డిగ్రీలు మనకి ఎంత పడింది ఇక్కడ? పురా పాల్గొని వచ్చింది. మనకి 13 డిగ్రీలు 40 నిమిషాలు పడింది. 47 నిమిషాలు కదా 13 డిగ్రీలు. 47 నిమిషాలు అంటే మనకి ఎప్పుడైనా సరే 13 డిగ్రీల 20 నిమిషాల వరకు 4 పాదాలు వెళ్ళిపోతాయి. అంటే మీకు మకా 4 పాదాలు పోతే శుక్రుడు 1 పాదంలో పడ్డాడు. ఈ శుక్రుడు ఇతనికి ఫైనాన్షియల్ లార్డ్. శుక్రుడు వల్ల డబ్బు వస్తుంది. అర్థమైందా? ఈ శుక్రుడు ఎవరు ఇతనికి ఏమిస్తున్నాడు? శుక్రుడు అంటే వెహికల్ డ్రైవింగ్ ఇస్తున్నాడు. ఈ శుక్రుడు ఎక్కడ బలంగా పడ్డాడు? 1/4 కి వెహికల్ విషయంలో బలంగా పడ్డాడు, వెహికల్ లెర్నింగ్ లో బలంగా పడ్డాడు. ఇతనికి డబ్బు కూడా అక్కడి నుంచే వస్తుంది అని ప్రిడిక్ట్ చేయాలి. అర్థమైందా సార్? 13 డిగ్రీల 47 నిమిషాలు దాటి వెళ్ళింది కదా. అప్పుడు మనకి పురా పాల్గొని 1లోకి వెళ్ళింది. ఈ శుక్రుడే ఇతనికి ధనాన్ని ఇస్తున్నాడు. ఇందాక ఆల్రెడీ చెప్పాం ధనం ఎక్కడి నుంచి వస్తుంది అని, శుక్రుడి నుంచి వస్తుంది. ఇంకొకటి భావోద్భావం ఫిలాసఫీ చెప్తాం. ఇప్పుడు లగ్నాధిపతి డిగ్రీలు రాసుకోండి. ఇప్పుడు మీకు చూపించాను ఎలా రాసుకోవాలో. లగ్నాధిపతి ఎవరు? రవి. రవి సన్ను 1 పెట్టుకొని 11 రాసుల్లో కూర్చున్నట్టు. ముందు ఫస్ట్ 11 రాసులు, ఆ తర్వాత మనకి 21 డిగ్రీలు. 21 డిగ్రీలు 23 నిమిషాలు 9.45 సెకండ్లు. ఇది రవి ప్లేస్మెంట్. సప్తమాధిపతి ఎవరు ఇతనికి? శని. సప్తమాధిపతి 7వ రాశిలో కూర్చున్నాడు కాబట్టి శని కింద 7 రాసులు పెట్టండి. 7 రాసులు 25 డిగ్రీలు 25 డిగ్రీలు 11 నిమిషాలు 57.14. ఇప్పుడు ఇది కూడండి 59. అంతే. ఎంతైంది? 46 అంటే 16 అయింది. 16 పెట్టండి. 1 అటు పెట్టండి. ఇక్కడ పెట్టండి 1. ఇప్పుడు డిగ్రీలు అంటే ఇలా వస్తుంది. రెండు కోడాలి సార్ అయ్యి. కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. అలా అయితే నాకు అర్థమైంది. ఒకసారి చూపించండి. నేను ఇక్కడ ఎక్కించుకున్నాక మీకు అక్కడ చూపిస్తాను. అలాగే సార్. 11 రాసులు 21 డిగ్రీలు 23 నిమిషాలు 9.45 సెకండ్లు. వచ్చేసి 7 రాసులు 7వ రాశి 25 11 57 25 డిగ్రీలు 11 నిమిషాలు
11 నిమిషాలు 57.14. 57.14. ఇప్పుడు ఉత్తరాభద్ర 4వ పదం సార్. మీకు ఇది ఒక క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకోండి, మీరు అన్ని భావోద్భావాలు తీసేయచ్చు. ఉత్తరాభద్ర 4వ పదం. సరే మేడం. ఇక్కడ సన్ మనకి 11 రాసుల్లో కూర్చొని ఉంటాడు. అవును సార్. 21 డిగ్రీ. అవును సార్. 23 నిమిషాలు ఉత్తరాషాఢ 2 9.45 సెకండ్స్. మనకి 0 పెడితే డిగ్రీలు, 1 పెడితే నిమిషాలు, 2 టిక్లు పెడితే అవునండి, సెకండ్స్. సరిపోయింది సార్. ఇప్పుడు శాటర్న్. ఇది ఎందుకు పెడుతున్నానో మీకు అర్థమైందా? భావోద్భావం ఫిలాసఫీ. ఒక పర్సన్ కి మ్యారేజ్ అవ్వాలి, ఎప్పుడు అవుతుంది? ఆ, 7th లార్డ్ ఎవరు? శనిగా. Saturn. చేయలేదు సార్. అవును. 7th కి భావోద్భావం ఏమైంది? లగ్నం. లగ్నం అయింది కదా. అవును సార్. ఇప్పుడు మనకు లగ్నానికి శనికి నేటల్ పాయింట్స్ మనం కూడుతున్నాం. ఓకే సార్. ఓకే. అంటే ఒక మ్యారేజ్ అవ్వగానే 7th ఒకటి తీసుకోం మనం. అర్థమైందా? పరాశరి మనకి భావోద్భావం ఫిలాసఫీని మన చేతిలో ఎందుకు పెట్టాడు? ఓకే సార్. భావం, దాని యొక్క భావోద్భావం, ఈ రెండింటి నుంచి రిజల్ట్ తీసుకోండి అని. అది ఆ, సీక్రెట్. ఆ. ఓకే. ఇది 59. 9. 6. ఇక్కడ ఐదు. ఎంతైంది మనకి? 5 57. కదా సార్. 59, 60, 66. 6 66 అంటే ఇక్కడ 1. 60 సెకండ్లు 1 నిమిషం అయితే. అంటే ఇక్కడ 6 సెకండ్ల ఇక్కడ 1 నిమిషం యాడ్ చేస్తాం. 3, 2, 5, 1, 2, 3 అంటే డిగ్రీలు 35 డిగ్రీలు. నిమిషాలు సార్ అది. 4. 25 డిగ్రీలు అంటే 6. ఇక్కడ 46 అంటే ఇక్కడ 1 పెడతాం, 16. 16, 20 డిగ్రీలు ఒక రాశి, 18, 19. 18. 19 అయింది. 19. ఇప్పుడు దీంట్లో -12. 12 తీసామనుకోండి, 12 7. రాసులు తీసేస్తాం. మనకన్నీ 7 రాసులు. 7. 7 రాసుల 7 రాశులు 16 డిగ్రీలు. నిమిషం. 7 రాసులు 16 డిగ్రీలు మనం చూసుకున్నాం అనుకోండి. 8వ రాశి మీనానికి వెళ్తుంది. మేనంకి వెళ్ళిపోతుంది. మనకి 16 డిగ్రీలు అవుతుంది. ఉత్తరాభద్ర 4వ పదం అవుతుంది. 7 రాసులో 16 డిగ్రీలు సార్. ఉత్తరాభాద్ర 4వ పాదం. 4వ పాదం. అంతే సార్. అంతే. ఉత్తరాభాద్ర 4వ పాదం మీదకి 1 గురువు సంచారం జరగాలి. అంటే ఆపర్చునిటీ లార్డ్ గురువు ఎప్పుడైనా సరే కాలపరుషంలో. అవును సార్. అంటే అవకాశం వస్తుంది, మ్యారేజ్కి ఇచ్చే అవకాశం. అంటే గురువు అక్కడ స్థితి పొందడం కానీ, ఆ 16 డిగ్రీలు ఏదైతే ఉందో ఆ డిగ్రీల నుంచి ఎగ్జాక్ట్ గా 5-9 యాక్సెస్ లో గురువు ఉన్నా గానీ, ఓకే. అదే 16 డిగ్రీలో ఉండాలి యాక్సెస్ లో. ఇక్కడ నుంచి కర్కాటకంలో 16లో కూర్చున్నా గానీ, వృశ్చికంలో 16లో కూర్చున్నా గానీ, లేదా సప్తమంలో 16, అంటే పర్ఫెక్ట్ యాక్సెస్ గురుడు పడాలి. ఓకే సార్. అట్లాగే కారకుడైన శుక్రుడు కనెక్ట్ అవ్వాలి ఆ రాశి మీద కానీ, యాక్సిస్ లో కానీ. ఓకే. అలాగే సప్తమాధిపతి. వీళ్ళ ముగ్గురు యాక్సిస్ ఒక టైంలో పడుతుంది. ఆ టైంలో వీళ్ళకి వివాహం అయ్యిద్ది అని చెప్పారు. ఓకే. లేదా గురువు వచ్చాడు, మిగిలిన యాక్సిస్లు పడలేదు, వివాహం కంటే కూడా గంధర్వ వివాహం అయ్యిద్ది. ఆ టైంలో వీళ్ళు డేటింగ్కి వెళ్తారు, రిలేషన్కి వెళ్తారని చెప్పచ్చు. ఆహా. ఖచ్చితంగా అవుతుంది. మీరు కావాలంటే మీ క్లయింట్స్ చార్ట్లు చెక్ చేసుకోండి. గురుడు పలానా టైంలో వాళ్ళ మీద గోచారం చేశాడు ఆ వయసులో. ఈ వయసులో వీళ్ళకి మనకు 2 years బ్యాక్ గురుడు అక్కడ ఉన్నాడు. అర్థమైందా? ఎవరి జాతకంలో అయినా సరే సప్తమ పాయింట్ ఏదైతే ఉందో. చెప్పండి సార్. సార్ ఇక్కడ యాక్చువల్ గా మీరు 7th తర్వాత అంటే మీనింగ్ వస్తుంది అంటున్నారు. 7 రాసులు కంప్లీట్ అయిపోయినాయండి. అక్కడ అదే ప్రాబ్లం. ఇక్కడ ఏమవుతుందంటే రవి 11th లో ఉంది అంటున్నారు యాక్చువల్ గా. రవి 11th లో ఉన్నాడు. ఆ 11th అంటే అక్కడ ఏంది, అక్కడ మనం అనుకోవడము 10th దాటి ఉంటాం కదా యాక్చువల్ గా. అయితే 11 అన్నప్పుడు 11 రాశులు వెళ్ళాడు. కరెక్ట్ సార్. 11th రాశిలో ఎక్కడ కూర్చున్నాడు? ఒక 11th లో 18 మనం 21 డిగ్రీస్ చెప్తున్నాము. ఇప్పుడు ఇట్లనే
సెవెంత్ లో 16 డిగ్రీస్ అన్నప్పుడు సెవెంత్ లో చెప్పాలి కదా ఎందుకు అవతల పోతుంది సెవెంత్ అని. కంప్లీట్ అయిపోయిందండి. 7 డిగ్రీలు 16 నిమిషాలు కదా సార్? ఇప్పుడు సెవెంత్ లో 11 రాసులు అండి. ఒకటి రాసులు తీసుకుంటాం. ఈ అవును సార్ రాశిలో 11వ రాశిలో అతను ఇన్ని భాగాలు అనుభవించాడు. కరెక్ట్. ఈ రెండు క్యాలిక్యులేషన్స్ చూసుకున్నప్పుడు బయట 12 తీసేయాలి ఎన్ని రాసులు కంప్లీట్ అయినాయి అని. కరెక్ట్ సార్. ఇప్పుడు కంప్లీట్ అంటే రవి 10 కంప్లీట్ అయినాడు, దాంట్లో తర్వాత 11లో 18లో ఉన్నాడని చెప్తాం యాక్చువల్గా రవి చెప్పే ఫస్ట్ లో. మామూలు చూసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, ఎందుకంటే కాన్సెప్ట్ రవి 11 వేసుకున్నప్పుడు, రవి 11కి వేసుకున్నప్పుడు అంటే మీరు చెప్పేదాన్ని ఏమంటే 11లో 21 డిగ్రీ చెప్తున్నాను సార్ యాక్చువల్గా. 11 20 ఇప్పుడు 21. ఇప్పుడు మనం ఏంటంటే నమ్మంటే సెవెంత్ లో వచ్చినప్పుడు మన అలకలో పోతే సెవెంత్ లోనే అని చెప్పాలి యాక్చువల్, కానీ సెవెంత్ దాటిని అంటున్నారు. అక్కడ ఏంటంటే 10 నుంచి ఇప్పుడు రవిని మనం చేసుకుంటే 10 చేసుకోవాలి, 10 తర్వాత అది 10 20 రాసులా? అప్పుడు కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ సార్. 10 రాసులు వేస్తే ఒకటి తీసేయండి. 10 రాసులు కరెక్ట్. అదే సార్, అట్లయితేనే క్యాలిక్యులేషన్ ఇట్లా అవుతుంది యాక్చువల్ నేను అనుకోవడం. సరే అలాగే అండి. అప్పుడైనా అంతే మనకి కదా ఇప్పుడు 7వ రాశిలో పడింది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ సెవెంత్ వస్తుంది, ఇప్పుడు ఈ లెక్కలు అయితే సెవెంత్ వస్తుంది అంటే ఇప్పుడు సెవెంత్ లో పోల్సి ఉంటుంది ఇక్కడ, అది ప్రాబ్లం వస్తుంది కదా అందుకు. సరే అట్లాగే అట్లయితే ఇప్పుడు గట్టిగా వస్తుంది. అదే అట్లే సార్ యాక్చువల్గా అప్పుడు 10 వస్తుంది కరెక్ట్. అట్లాగే అండి సార్. రవి 11లోనే కదా ఉన్నాడు. కంప్లీట్ అయిన రాసులు 10. 10 కంప్లీట్ 11. 11 అవును 11 వేసుకున్నాం మనం. లేదు కరెక్ట్ ఇప్పుడు వస్తుంది. సార్ చెప్పింది కరెక్టేలేండి. ఇప్పుడు ఎలాగ? 7వ రాశిలో వేసుకున్నాం అనుకోండి మనం. 7వ రాశిలో మనకి ఎన్ని డిగ్రీలు? 16 డిగ్రీలు తీసుకుంటే ఎన్ని అయింది? శతభిష అయింది. కరెక్ట్. అంటే ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి 17, అంటే ఇప్పుడు 17 వస్తుంది సార్. శతభిషలోకి 17 వేసుకోండి. వస్తుంది, 17 వస్తుంది అంటే 5. శతభిషలోకి వేయండి అంటున్నా పాయింట్. ఇప్పుడు కరెక్ట్. శతభిషలో పాయింట్ వేస్తే శతభిషలోకి వీళ్ళు రావాలి. గోచారంలో గురుడు 10 కానీ శుక్రుడు 159 యాక్సెస్ 10 కానీ ఒక రావాలి. 10 ఒక 6 17 17 అంటే సార్ 17 అంటే మనకి మామూలుగా అయితే 17 అయితే 5 వస్తుంది సార్. ఇప్పుడు ఒక పని చేయండి సార్, 5 వస్తే 5 6 తర్వాత 10 16 పెట్టండి. అవును 16 పెట్టారు 16 అంటే 17 17 వస్తుంది. 16 + 1 వస్తే 17 అయింది కదా. సో అప్పుడు 5 17 వస్తుంది, నుంచి 12 తీసేయండి. 5 వస్తుంది. 5 దాటిన తర్వాత 6లోకి వేస్తారా? 6లో వస్తుంది. అది నేను అందుకు అక్కడ వస్తాను నేను. అయితే 6లోకి వేయండి. అందుకే సార్ 6 వస్తే అప్పుడు మనకి ఆడ ఉత్తరాషాఢలో అది అప్పుడు ఏమవుతుంది అంటే 3 నక్షత్రాలు వేసుకునే కూడా 10 ఇది ఒక శ్రవణము. శ్రవణం 2వ పాదంలో వస్తుంది సార్. శ్రవణ 2వ పదం, మరి దాని మీద టచ్ అవ్వాలి వాళ్ళు. అది లేదా 159 యాక్సెస్ లో గురుడు రావాలి. కరెక్ట్. నేనైతే మామూలుగా ఇలాగే వేస్తా, 11 రాసులు వేసే కొడతా. అంటే అప్పుడు మీరు చెప్పినట్టుకైతే 7కి వెళ్ళిపోవాలి డైరెక్ట్ గా, అందుకు నేను కరెక్ట్ గా అప్పుడు అది తేడా వస్తుంది. కంప్లీట్ చేస్తా. కంప్లీట్ రాసి ఇంపార్టెంట్ కదా సార్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను రాసులు ఖచ్చితంగా కొడతారండి. అవును సార్. నేను చెప్పినట్టు 11 ఇది 7 వేసారు అనుకోండి, మనకి ఎంత అవుతుంది? 17. 18 ఒకటి 19 వస్తుంది ఓవరాల్ గా. 11 7 18 1 19 అవుతుంది కదా. 7 రాసులు వేయండి. కరెక్ట్. 7 వేసినప్పుడు అక్కడ మళ్ళీ ఆన్ వచ్చి పడాలి యాక్చువల్ గా ఆ పద్ధతిలో అయితే. అది సార్ ఎందుకంటే రాశిలోకి వెళ్ళింది. అప్పుడు మీరు చెప్పిన శతభిషం వస్తుంది అక్కడ. శతభిషం వేయండి. అదే అక్కడ ఆ డిఫరెన్స్ ఉంది సార్. శతభిషం వేయచ్చు, నేను దాటి పడేస్తా. ఎందుకంటే మనము కంప్లీట్ దాని కంప్లీటే లెక్క చేయాలి సార్ జనరల్ అయితే 10 తర్వాత జనరల్ లెక్క కంప్లీట్ చేసుకుంటారు. నేనేం చేస్తా అంటే 11 రాసులు ఫస్ట్ కొడతా, తర్వాత డిగ్రీలు కొడతా. అదేనండి. ఏది కరెక్ట్ సార్ ఇందులో? నాదో క్యాలిక్యులేషన్ ఉందండి. అంటే మీరు 2 చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం సార్. ఓకే అదే వచ్చా ఓకే. ఏం జరుగుతుంది? అవును. ఒక పని చేయండి సార్, మీ చార్ట్ లో మీ మ్యారేజ్ డేట్ ఓపెన్ చేయండి సార్. మీ చార్ట్ ఓపెన్ చేసి సార్ మీరు ఏం చేస్తారంటే మీ సప్తమాధిపతి లగ్నాధిపతి కూడండి. అవును సార్.
కూడిన తర్వాత గురువు ఒక రాసులు పాయింట్ విడిగా వస్తుంది. కూడండి. ఫస్ట్ ఓకే రాసులు కంప్లీట్ అవ్వాలి, ఓకే సార్ ఓకే తర్వాత డిగ్రీలు కూడా అండి. అవును సార్. సో ఆ పాయింట్ డిగ్రీలు కొట్టిన గురువు తర్వాత ఆ అదే పాయింట్ రాశిలో చేసుకోండి. అవును సార్. ఇదే గురువు రాశిలో ఆ వేయండి, పాయింట్ మీరు శతపేశాలనే వేయండి. శతపేశాల పాయింట్ పడాలి. అవును సార్. బళ్ళ మీదేమో ఇది అదేనండి. సార్ ఎందుకంటే ఒక రాశిలో ఏంటంటే చాలా డిఫరెన్స్ వెళ్ళిపోతుంది. అవును సార్. అందుకే శతపేశాలు వేసి చూడండి, లేదా తర్వాత రాశిలో వేసి చూడండి, ఖచ్చితంగా కరెక్ట్ అయింది. ఏ సార్ గురువు కనెక్ట్ కావాలి. గురువు గాని అలాగే కారకుడు గాని. శుక్రుడు కారకుడు శుక్రుడు యాక్చువల్లీ. గురువు కారకుడు. అలాగే ఏంటంటే వీళ్ళకి కనెక్షన్ లో మ్యారేజ్ కూడా అవ్వాలంటే భావాధిపతి కూడా కనెక్ట్ అవుతాడు, కస్పు లాట్ కూడా కనెక్ట్ అవుతాడు మ్యారేజ్ అయినప్పుడు. ఏది ఆ పాయింట్ ఏజ్ ఏదైతే అయిందో ఆ పాయింట్ కి సంబంధించిన గ్రహాలన్నీ గోచారం వచ్చినప్పుడు పెళ్లి అయింది. బొప్పాయి చెక్ చేస్తాం సార్. అర్థమైనా సార్? అర్థం అట్టికాయలు ఉంటాయి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఉన్నాయి. చిన్న క్యాలిక్యులేషన్ ఇది. అవునవును ఎస్. ఇట్లాగే మీరేంటంటే ప్రతి భావాన్ని చెక్ చేయాలి. ప్రతి భావానికి భావాధిపతి. ఒక మనిషి ఆయుష్ని ఏ గ్రహం డిసైడ్ చేస్తుంది? ఆయుష్కి ఇప్పుడు ఒక రోగం వచ్చిందండి, మా మ్యూట్లో వెళ్ళండి అమ్మా అందరం. ఒక పర్సన్కి ఏదైనా రోగం వచ్చింది, ఈ రోగం లేదా ఎప్పుడు వచ్చింది, లేదా అతనికి స్ట్రగుల్స్ ఎప్పుడు వస్తాయి, ఇదంతా మీరు ఏంటంటే చెక్ చేయాలి. ఇప్పుడు భావాద్భావంలో 6వ భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, 6 నుంచి 6 11వ భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఈ 2 పాయింట్లు కలపండి. కలిపిన తర్వాత ఎన్ని డిగ్రీల పాయింట్లో పడుతుందో చూస్తే ఈ పాయింట్ మీదకి గోచారంలో ఈ త్రికాలాట్స్ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ యాక్టివేట్ చేస్తున్నప్పుడు కానీ రోగం వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రగుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ లాట్ ఎప్పుడు స్ట్రగుల్స్ తీసుకుంటాడు. అంటే ప్రతిదానికి భావోద్భావం. 10th హౌస్ చెక్ చేయాలి మనం. 10th లార్డ్ అండ్ భావోద్భావం 7th లార్డ్, వీళ్ళిద్దరి యొక్క పాయింట్స్ ని కూడండి. కూడిన తర్వాత వాళ్ళ పాయింట్ ఎక్కడ పడుతుందో చూడండి. ఆ పాయింట్లో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఆ పాయింట్ లాంటి వీళ్ళ కెరీర్ని కూడా డిసైడ్ చేస్తుంటాడు. ఆ పాయింట్ లాంటి మీద ఎప్పుడైనా సరే ఈ 6వ భావాధిపతికి కనెక్షన్స్ ఏర్పడ్డాయి అనుకోండి, లిటిగేషన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ లెక్కేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు మీ జాతకంలో చూస్తే 10th లార్డ్ ఎవరండి? శ్రీనివాస్ గారు. శని సార్. అంటే లగ్నం ఏంటి మీది? వృషభ లగ్నం. మేష లగ్నం. మేష లగ్నం 10th లార్డ్ శని, కర్మకారకుడు ఆయనే, దశమాధిపతి ఆయనే. అలాగే మీకు మేష లగ్నానికి అదే లిటిగేషన్ లాంటి 3వ భావాధిపతి 6వ భావాధిపతి బుధుడు. ఇప్పుడు నేటల్ చాట్లో మీ శని ఎక్కడ కూర్చొని ఉన్నాడు? 4th కర్కాటకం సార్. నక్షత్రము ఆశ్లేష సార్. ఈ ఆశ్లేష నక్షత్రం మీద శని కూర్చున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లార్డు బుధుడు. ఇప్పుడు గోచారంలో బుధుడు ఎక్కడ కూర్చున్నాడు మనకి? ఇప్పుడు టుడే లార్డు బుధుడు మనకి పుష్యం మీద కూర్చున్నాడు, అతిమిత్ర మీద కూర్చున్నాడు. అటు నో ప్రాబ్లం, కెరీర్కి నో ప్రాబ్లం. రేపొద్దున ఆశ్లేషం మీదకి వస్తాడు. కొద్దిగా మీరు సొంతంగా చేస్తున్న పనుల వల్ల ఇబ్బంది కలగవచ్చు, కలగకపోవచ్చు. ఎల్లుండి మఖా మీదకి వస్తాడు. ఇదే బుధుడు ప్రయాణం చేస్తాడు. ఎప్పుడైతే బుధుడు మీ జాతకంలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నా కానీ మూలా నక్షత్రం మీద సంచారం చేస్తున్నప్పుడు మీ కెరీర్లో బాగా డిస్టర్బెన్స్ ఇస్తాడు.
ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే నైదంతారలో సంచారం చేస్తున్నప్పుడు ఇబ్బంది ఇస్తాడు. విపత్తార ఇబ్బంది పెడతాడు. బుధుడు డిఫాల్ట్ వద. అవును సార్. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎవరు? వదతార కెరీర్ లో కేతు నక్షత్రాలు. మీ Correct. బుధుడు ఏం చేయాలి? ఆరో అధిపతి. లిటిగేషన్ రావాలి కెరీర్లు అంటే కేతు నక్షత్రాల మీద గోచారంలో సంచారం చేస్తున్నాడు. లేదు, విపత్తార ఎవరయ్యారు మనకి? శుక్రుడు అయ్యాడు. అంతే కదా. చంద్రుడు అవును సార్. ప్రత్యక్ తార అయ్యాడు. అంటే బుధుడు ఈ తారల మీద సంచారం చేస్తున్నప్పుడు కూడా మీ కెరీర్ లో డిస్టర్బెన్స్ వస్తుంది. అవును. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ లైఫ్ లో పర్టికులర్ సెక్టార్ లో డిస్టర్బెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ భావాధిపతి ఎవరైతే అయి ఉండారో నేటల్ చార్ట్ లో ఆ భావాధిపతి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, డిస్టర్బెన్స్ చేసే లార్డు ఫస్ట్ మనకేంటంటే 3, 6, 8, 11 వీళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే త్రిషాడాయాధిపతులు 6, 8, 12 వచ్చి త్రికం, 3, 11 వచ్చి త్రిషాడాయాధిపతి. అందులో మోస్ట్ లిటిగేషన్ లార్డు, గొడవలకు లాంటి ఇబ్బందులు పెట్టే లార్డు 6th లార్డు. అంటే రోగాధిపతి. అంటే మన ఆ సెక్టార్కి రోగాన్ని ఇస్తున్నాడు. కెరీర్ అయితే కెరీర్కి ఒక రోగాన్ని ఇస్తాడు. అర్థమైందండి. ఎడ్యుకేషన్ అనుకో పంచమ భావానికి రోగాన్ని ఇస్తుంటాడు. అలా బుధుడు ఎడ్యుకేషన్ లాడు బుధుడికి రోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ ఆరో భావాధిపతి ఎక్కడ టర్న్ అవుతున్నాడు గోచారం, అప్పుడు వీళ్ళకి కెరీర్ లో డిస్టర్బెన్సెస్ ఇస్తుంటాడు అని. వచ్చినాయి, చాలా వచ్చినాయి. నాకు 8 గవర్నమెంట్ జాబ్స్ ఆల్మోస్ట్ ఆహా, వదిలేసి వచ్చారు. అతను బుధుడు కదా, నెలకోసారి వెళ్తుంటాడు కదండి. కరెక్ట్ సార్. నెలకోసారి వెళ్ళినప్పుడు సంవత్సరంలో 3 సార్లు వీళ్ళని వద నక్షత్రాన్ని కేతు నక్షత్రాలు టచ్ చేస్తాడు. 3 సార్లు నైదంతారాలు టచ్ చేస్తాడు. ఖచ్చితంగా సంవత్సరంలో 6 సార్లు సఫర్ అవుతారు 1 year లో. డిస్టర్బెన్స్ ఉంటుంది. డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది, అందుకే అదే సార్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అందుకే. అదే వీళ్ళకి ఆరో అధిపతి శని అయితే సింహలగ్నానికి ఉమ్. వా పేలిపోతుంది. వాళ్ళు End of year. ఒక్కసారి వచ్చాడా 2.5 ఏళ్ళు ఇబ్బంది పెడతాడు వాళ్ళ లైఫ్ లో. ఒకసారి జాబ్ వదిలేసాడు ఆవేశం వచ్చి 2.5 ఏళ్ళు జాబ్ కొట్టలేడు. అదే తులా లగ్నానికి ఆరో అధిపతి గురుడైతే, కర్కాటక 1 లగ్నానికి year. ఆరో అధిపతి గురుడైతే ఒకసారి జాబ్ వదిలేశాడు అహంకారంతో, సంవత్సరం పాటు జాబ్ కొట్టలేడు. జాబ్ వదలలేదు, సంవత్సరం పాటు జాబులు ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. ఇక్కడ సైలెన్స్ గా ఉండాలి మీరు, గురువుకి రెమెడీ చేసుకుంటుండ అని చెప్పాలి. మనకి జాతక చక్రంలో కనబడదు, గోచారంలో వాళ్ళు రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అర్థమైందండి. Yes, sir. ఇప్పుడు మీకు ఇచ్చిన భావోద్భావం ఫిలాసఫీ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ పాయింట్ని తీసుకెళ్తుంది మీకు. ఒక రోగం వచ్చింది, ఒక మనిషి డెత్, ఆయుష్, కష్టం రావాలి అంటే చావు చాలా దగ్గరగా కనబడిద్ది వాళ్ళకి. అంటే అష్టమాధిపతి, 3వ భావాధిపతి, వీళ్ళిద్దరు నేటల్ పాయింట్స్ కూడండి. ఈ పాయింట్ ఎక్కడ ఏ హౌస్ లో పడుతుందో చెక్ చేయండి. ఆ హౌస్ మీదకి ఈ ఆరో భావాధిపతి ప్రయాణం జరిగింది అనుకోండి, కష్టము చాలా మృత్యుతుల్యంగా ఉంటుంది వాళ్ళకి. చావు చూపిస్తాడు, చాలా దగ్గరగా చూపిస్తాడు చావు. ప్లానెట్ చూపిస్తుంది. మీకు ఆ విషయం తెలుసో లేదు. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ లెక్కేద్దాం. ఈ భృగు చక్ర పద్ధతి మీకు ఐడియా ఉండే ఉంటదిగా. లేదు సార్, చెప్పండి. ఒక్క నిమిషం సార్. లేదు. ఇప్పుడు మనకి
ఒక పర్సన్ కి ఒక సంవత్సరం పాటు రోగం ఉంటుంది. ఆ సంవత్సరం వల్ల ఇబ్బందులు పడతాడు. ఎందుకు పడుతుంటాడు చెక్ చేసాం మనం. సమ్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి భృగు చక్ర పద్ధతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. భృగు చక్ర పద్ధతి ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఆలోచించాలి. భృగు చక్ర పద్ధతిలో మనకేంటంటే ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, 12. ఇది భృగు చక్ర పద్ధతి. ఇప్పుడు మనకి ఈ 6వ భావాధిపతి, 6 నుంచి 6వ భావాధిపతి వీళ్ళ పాయింట్ లెక్కేసాం. ఇందాక చెప్పిన పద్ధతిలో మీరు పాయింట్స్ కూడారు. కూడినప్పుడు ఈ 2 పాయింట్లు వచ్చేది కర్కాటక రాశిలో పడింది అనుకుందాం. అర్థమైందండి? అర్థం చేస్తాం. అప్పుడు 4 ఏళ్ల వయసు ఇబ్బందులు పడతాడు. 12, 13, 14, 15, 16 ఏళ్ల వయసు అప్పుడు ఇబ్బంది పడతాడు. ఇది 24 అయింది. 25, 26, 27, 28, 28 ఏళ్ల వయసులో రోగం వస్తుంది. మళ్ళీ ఇబ్బంది పడతాడు. ఎందుకంటే 6 నుంచి 6వ భావం అంటే రోగం అనే కాదు, ఆ టైంలో లిటిగేషన్స్, సమస్యలు, గొడవలు, ప్రమాదాలు అన్ని జరుగుతాయి. హాస్పిటాలిటీ ఉంటుంది. అలాగే ఇది 36 అనుకుందాం. 37, 38, 39, 40, 41, 41 ఏళ్ల వయసులో ఇబ్బంది. ఇట్లా ఏంటంటే వాళ్ళకి ఏ ఇయర్ వస్తుందో, ఇప్పుడు మనకి 2024 అనుకోండి. జూన్ 1990లో పర్సన్ పుడితే ఏమైంది మనకి? ఇవాళ 24 జూలై. 2024 నుంచి 90 తీసి అంటే 34 కంప్లీటెడ్, 35th రన్నింగ్. అంటే 35th వయసు ఎక్కడ పడుతుంది మనకి? ఇక్కడ పడుతుంది. 11వ భావంలో 35th వయసు పడుతుంది. ఇది భృగు చక్ర పద్ధతి. ఇది 36 అండి, 12వ భావం. ఎందుకంటే 12కి మళ్ళీ 24, 36, 48, 54, 60 ఇట్లా వస్తుంటుంది మనకి. అంటే ఎవ్రీ 12 years ఇట్లాగా ఇదంతా ఏంటంటే భృగు చక్రం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్కి ఏ వయసులో ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. ఒక చార్ట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ జాతకంలో దశ ఏదైనా నడవచ్చు, మహాదశ ఏదైనా నడవచ్చు. కానీ ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళ లగ్నం మారిపోతుంది. ఇవాళ మేష లగ్నంలో పుట్టాడు, 12 ఏళ్ల తర్వాత అతను మేన లగ్నం వ్యక్తి అవుతాడు. గ్రహాలు అట్లాగే ఉంటాయి వాళ్ళ జాతకంలో. ఆ సంవత్సరం జాతకం చూసేటప్పుడు ఏంటంటే దాని లగ్నంగా మార్చి, ఇప్పుడు కుజ మహాదశ నడుస్తుంది, కుజుడు పంచమంలో కూర్చున్నాడు మార్సు. ఇతనికి 10 ఏళ్ల వయసు వచ్చింది. ఈ 10 ఏళ్ల వయసులో కుజుడి ఎక్కడ కూర్చున్నాడు? అష్టమంలో కూర్చున్నాడు. మార్స్ మహాదశ రన్ అవుతుంది పాపం. మార్స్ మహాదశ రన్ అవుతుంది. పరిస్థితి ఏంటి? ఇక్కడ కూర్చున్నప్పుడు మార్స్ మహాదశ రన్ అయింది 5 ఏళ్ల వయసులో. దశ మొదలైంది. మార్స్ ఎక్సలెంట్ గా ఇస్తున్నాడు మహాదశ. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మార్స్ ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ తర్వాత ఇబ్బందులు ఒక రకమైన ఇబ్బంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక రకమైన ఇబ్బంది. 10 ఏళ్ళకి వచ్చేసరికి చతుర్థ లాభాధిపతిగా అష్టమంలో కూర్చున్నాడు. ఒక రకమైన సఫరం. అంటే ఒక మహాదశ కంప్లీట్ అయిపోయే లోపు ఇతని జాతక చక్రం ఎంత రన్ అవుతుంది అని. అంటే గురుడు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఎక్కడో మంచి స్థానంలో గురుడు ఎక్కడ కూర్చున్నాడు, జూపిటర్. 16 ఏళ్ళు జూపిటర్ మహాదశ స్టార్ట్ అయింది. ఏ వయసులో స్టార్ట్ అయిందో చెక్ చేసుకుందాం మనం. అర్థమైందండి? ఇతను 24 ఏళ్ల వయసులో జూపిటర్ స్టార్ట్ అయ్యాడండి. 24 అనగానే మనకేంటి? 12వ భావం యాక్టివేట్ అయింది. 24 ఏళ్ళ వయసు, 16 ఏళ్ళు కూర్చున్నాడు అనుకోండి. 60 ఏళ్ళు, 16 ఏళ్ళు కూర్చుంటే మనకి ఎంత అయింది? 10, 40 ఏళ్ళ వయసు వచ్చేదాకా గురుడు రన్ అవుతున్నాడు ఇతనికి. 24 years అప్పుడు గురువు మహాదశ రన్ అవుతుంది. గురుడు లగ్న దశమాధిపతిగా పంచమంలో కూర్చున్నాడు. అర్థమైందా? దశమాని కొద్దిగా స్ట్రగుల్ ఉన్నా కూడా లగ్నాత్ పంచమంలో కూర్చున్నాడు కాబట్టి అతనికి లెర్నింగ్ కెపాసిటీ అది ఇది బాగా పెరిగి బాగుంది ఆ సంవత్సరం. 25 ఏళ్ల వయసు వచ్చినప్పుడు
నవమాధిపతి ద్వాదశాధిపతిగా గురుడు ఏంటంటే ఉచ్చ స్థితిలోకి వచ్చినాడు. 25 ఏళ్ల వయసులో లైఫ్ బాగుంది. గురు మహాదశే. 26 ఏళ్ల వయసు వచ్చినాయి. ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ పడుతున్నాడు. గురువు 3వ భావంలో కూర్చున్నాడు. మహాదశ అదే త్రికభావం యాక్టివేట్ అయింది. 27 ఏళ్ల వయసు వచ్చింది. గురువు ఎక్కడే కూర్చొని ఉన్నాడు. గురు మహాదశ నడుస్తుంది. ఇప్పుడు గురువు ఏంటి సప్తమాధిపతిగా దశమాధిపతిగా ద్వితీయంలో ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ద్వితీయ గురుడు అయ్యాడు. ఇక్కడ 28 ఏళ్ళు లగ్న గురువు అయ్యాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ అన్ని సాధిస్తున్నాడు. ఎవరితో ఒకరితో తలకాయ నొప్పులు కూడా వస్తూ ఉన్నాయి. భాగ్యం కలిసి వస్తుంది, లిటిగేషన్స్ వస్తున్నాయి. 28 ఏళ్ల వయసులో గురు మహాదశే. 29 ఏళ్ల వయసులో గురువు పంచమాష్టమాధిపతిగా చూసుకుంటే లవ్ లో పడతాం కానీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ చేస్తాడు ఈ క్యాండిడేట్. ఎందుకంటే 12th వెళ్ళాడు గురుడు, శరీరాశిలో కూర్చున్నాడు, అష్టమాధిపతి అయ్యాడు. పైగా దీనికి అరగలు ఇచ్చిన ఇవ్వకపోయినా పంచమానికి అష్టమానికి విపరీతమైన అరగలు వేస్తున్నాడు. అంటే ఇల్లీగల్ రిలేషన్స్ కానీ డేటింగ్స్ కానీ బాగా యాక్టివేట్ అవుతాయి. 29 ఏళ్ళు గురు మహాదశ. మళ్ళీ 30 ఏళ్ల వయసులో గురువు లాభంలో కూర్చున్నాడు. ఏ లాభం అనేది ఇప్పుడు 29 ఏళ్ళ డేటింగ్ లోకి వెళ్ళాడు. 30 ఏళ్ళకి రాగానే అతను చిత్ర సప్తమాధిపతి అయ్యాడు. సప్తమానికి ఆరకలను పెంచాడు. ఈ 30 ఏటకి మళ్ళీ 11లో కూర్చున్నాడు. మ్యారేజ్ అయితే అంటాం. మ్యారేజ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని గురుడు లాభం ఇస్తున్నాడు. మ్యారేజ్ సంబంధించిన లాభాన్ని బలంగా ఇస్తున్నాడు. అంటే ఒక గృహం అవుతున్నాడు, ఒక గృహస్థుడు అవుతున్నాడు ఈ వయసులోనే. గురుడు ఇక్కడ కూర్చుంటాం. అర్థమైందండి? ఇప్పుడు రాముడికి అక్కడ గురుడు కూర్చున్నాడు అనుకుందాం. సరదాగా 12, 13, 14, 15, 16, 17, 18 ఏట రాముడికి పెళ్ళయిందని చెప్పొచ్చు. అర్థమైంది కదా? అంటే భృగు చక్రం ఎలా తిరిగింది అని. 18 ఏళ్ళ వివాహం చేసుకున్నాడు రాముడు అనొచ్చు సరదాగా. పెద్ద టైం అక్కర్లా. అంటే భృగు చక్రాన్ని మనం ఎలా చెక్ చేయాలి? ఒక మహాదశ నడుస్తుంది, లేదా ఒక అంతర్దశ నడుస్తుంది. అప్పుడు మనం ఏంటంటే ప్రస్తుత క్లయింట్ వచ్చినప్పుడు ఆ మహాదశ నుంచి వయసుని తీసేసి ఏ వయసులో ఉన్నాడు, భృగు చక్రంలో ఏ వయసులో పడింది, దశ మహాదశ నాదుడు ఎలా యాక్టివేట్ అయ్యాడు, అదొక ప్రిడిక్షన్ చేస్తాం. అదొక ప్రిడిక్షనే కాదు. ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు కర్కాటక లగ్నంలోకి వయసు వచ్చింది. దీనిని మళ్ళీ డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి అంటే బర్త్డే నుంచి డివైడ్ చేయాలి. అంటే బర్త్డే నుంచి ఎలా డివైడ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు జూన్ తారీఖులో పర్సన్ వచ్చాడు, బర్త్డే అయిపోయింది మనకి. అర్థమైందండి? ఇప్పుడు 2024 అనుకుందాం. 1990లో ఒక మనిషి పుట్టాడు, జూన్లో పుట్టాడు. అర్థమైందండి? జూన్ 10వ తారీఖు పుట్టాడు అనుకోండి. 1990 జూన్ 10 అతను బర్త్డే. ఇది మనకి 2024. 1990 తీసాం, మనకి ఎంత అయింది? 34 ఏళ్ళు అయింది. జూన్ 10కి పుట్టాడు. ఇవాళ డేట్ ఎంత మనకి? జూలై 7. అంటే దగ్గర దగ్గర ఎన్ని రోజులు? 27 డేస్ గడిచినాయి. అంతే కదా? జూన్ 10కి జూలై తీసుకుంటే 27 డేస్. ఇప్పుడు మనకు 34 ఏళ్ళు కంప్లీట్ అయినాయి. 35లో అడుగు పెట్టాడు. అంటే మనకి ఇక్కడికి వచ్చిన వయసు 35కి. ఈ సంవత్సర కాలం మొత్తం ఇది ఇతందే ఉంది. కుంభలగ్న జాతకుడు అయ్యాడు 35 ఏళ్ళ వయసులో. ఎన్ని రోజులు? 27 రోజులు. మనకి ఇక్కడ ఎన్ని పాదాలు ఉంటాయి? 9 పాదాలు ఉంటాయి. అంటే ఈచ్ పాదం 40 డేస్ చూసుకుంటే 360 డేస్ అవుతుంది మనకి. ఒక 1 ఇయర్ వేసుకుంటాం. 27 రోజులు అంటే అతను ఏ పాదంలో కూర్చున్నాడు? ధనిష్ట 3వ పాదంలో కూర్చున్నాడు. అంటే ధనిష్ట 3వ పాదంలో వయసు స్టార్ట్ అయింది. ఇన్ని రోజులకి రావటం 40 రోజులు అయిన తర్వాత ధనిష్ట 4వ పాదంలోకి వెళ్తాడు. అంటే ఇప్పుడు ఈ జాతకుడికి శని కుజుడు
ఇద్దరు యాక్టివేట్ అయిపోయి ఉన్నారు. శనికుజులు ఇద్దరు యాక్టివేట్ అయ్యారు. ఈ శనికుజులు అయితే లగ్నం ఏదన్నా కానీ ఈ శనికుజులు ఈ ద్వాదశ రాజులు ఎక్కడో చోట ప్లేస్ అయ్యి ఉంటారు. రూల్ 1 ఆ దశ నడవట్లా, కానీ దీన్ని లగ్నంగా మారిపోతా అక్కడ శనికుజులు ఏ భావాలకు ఆధిపత్యం అవుతున్నారు, ఆ భావాలకి ఎక్కడ ప్లేస్ అయ్యారు, ఏ భావాల ఆధిపత్యం, ఆ భావాలు అనేది లైఫ్ లో ఈ సంవత్సరం వస్తాయి. ఈ సంవత్సరం అనే దానికంటే కూడా ఇతను 2 పాదాల్లో కూర్చున్నాడు అంటే పర్టికులర్ 80 డేస్ ఆ కారకత్వాలు ఈ లైఫ్ లోకి వస్తాయని చెప్పాలి. అది 936 ఇక్కడ 1 ఇయర్ పడుతుంది. అక్కడ 1 ఇయర్ పోతుంది. అక్కడ ఒక్కొక్క పాదంలో 40 రోజులు ఉంటాడు. 9 పాదాలు. కుంభరాశిలో మనకి ఎంట్రన్స్ ధనిష్ట 3వ పాదం 4వ పాదం. ఆ తర్వాత వచ్చేసి శతభిష 160 డేస్ ఉంటాడు. ఈ 160 డేస్ రాహు ఎక్కడ ప్లేస్ అవుతాడో ఆ భావానికి సంబంధించిన రిజల్ట్స్ వీళ్ళు అనుభవిస్తారు. ఒకటి, ఈ రాహు నేటల్ రాహు నుంచి ఏ గ్రహాలు ఎక్కడ కూర్చోరంటే గోచారం. ఇప్పుడు నేటల్ రాహు ఎక్కడో కూర్చున్నాడు వాళ్ళ జాతకంలో. ఆ రాహుని వాళ్ళ పంచమాధిపతి గోచారంలో అపోజిషన్ చేస్తున్నాడు. ఈ రాహు 5వ భావంలో కూర్చున్నాడా, ఇబ్బంది కలిగింది. కుజుడు అపోజిషన్ చేస్తున్నాడా, కుజుడు వల్ల ఈ రాహు ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఈ 160 డేస్ లో రాహు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు? ఇక్కడ మనకి దశ కూడా పనిచేయట్లేదు. మనకేంటంటే వేరే దశ ఏదో కనబడుతుంది, ఏదో భావాలు వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకొక రూపంలో ఏంటంటే ఆ సంవత్సరం పాటు పర్సన్ వేరే లైఫ్ను అనుభవిస్తుంటాడు. రాహు మహాదశ ఏమి ఉండదు, కానీ రాహు యాక్టివేట్ అయిపోయాడు, శని యాక్టివేట్ అయిపోయాడు. శని రాహుల కాంబినేషన్ యాక్టివేట్ అయింది. ఈ 35 years లో 160 డేస్ వీళ్ళిద్దరు యాక్టివేట్ అయి ఉంటారు. అంటే 1 year మొత్తం శని యాక్టివేట్ అయి ఉంటాడు కుంభరాశిలో. సబ్లాట్కి ఎవరు యాక్టివేట్ అయి ఉంటారు? ఫస్ట్ 80 days కుజుడు ఉంటే తర్వాత 160 డేస్ వచ్చేమో మనకి ఇది రాహు ఉంటాడు. ఆ తర్వాత 120 days గురువు యాక్టివేట్ అవుతాడు. అంటే వాళ్ళు ఆ లగ్నం ఆ సంవత్సరం వాళ్ళు వాళ్ళ నాటల చాట్లు ఎక్కడున్నాడో ఆ ఫలితాలను అనుభవిస్తారు. పై వాళ్ళ నాటల చాట్లు ఆ గ్రహాన్ని గోచారాలు ఏ గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాయి అంటే శుభాన్ని ఇస్తున్నాయి, అపోజిషన్ అశుభాన్ని ఇస్తున్నాయి, దాని ఫలితాలను అనుభవిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని చూడకుండా మనం చెక్ చేయలేం. ఇప్పుడు ఒక పర్సన్ చూసుకున్నాం అనుకోండి, ఈ సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ మీకు స్టెన్స్ లోకి వెళ్తాను. ఇది అష్టక వర్గ కనబడుతుంది. ఇప్పుడు అష్టక వర్గ లగ్నం చూడంగానే మనకేంటి ఇక్కడ 22 degrees కూర్చోండి. డిఫాల్ట్ గా దేహానికి బాగాలేదు, బలం బాగాలేదు, అంటే వ్యయ స్థానం కూడా బాగాలేదు. ఈ రెండు ఈ లైఫ్ లో కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చూస్తున్నాం అనుకోండి, ఇక క్యాండిడేట్ 34 పాయింట్లు బుద్ధి బాగుంది అనుకోవచ్చు. సెకండ్ ఇయర్ లో చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లగ్నం ఇది అయింది మనకి. ఏది నా కర్సర్ పెట్టాను కదా, సింహ లగ్నం అయింది. పృథు చక్రంలో 2వ ఏట వచ్చింది. అప్పుడు ఇతను బుద్ధి పంచమం బాగాలేదు. 3వ ఏట వచ్చింది, ఇక్కడ పంచమం బాగాలేదు. 4వ వయసు వచ్చింది, ఇక్కడ పంచమం బాగుంది. 4వ ఏట ఇతను బ్రెయిన్ బాగుంటుంది. 5వ ఏట ఇతను బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. 6వ ఏట ఇతను బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పంచమం దగ్గర పాయింట్లు ఎక్కువ ఉంటాయి. వయసు మారే కొద్ది పాయింట్స్ బుర్ర బాగా పనిచేస్తుంది. మిగిలిన టైంలో పనిచేయట్లా. ఒక సంవత్సరం ఒకడు బాగా తెలివిగలవాడు లాగా ఉంటాడు, ఒక సంవత్సరం అన్ని మొరకు పనులు చేస్తుంటాడు. అష్టవర్గం బట్టి చెప్పచ్చు మీరు. ఇలాగా ఒక్కొక్క సంవత్సరం పర్సన్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఇతని జాతకంలో ఏ దశ నడుస్తుంది? యాక్చువల్గా మనకి చూసుకుంటే శని మహాదశ నడుస్తుంది బర్త్ చార్ట్లో. అర్థమేనండి? రేపొద్దున 2వ ఏట శని నడుస్తున్నాడు. మళ్ళీ శని మహాదశ 39 వరకు ఉంది. అంటే దగ్గర దగ్గర ఇక్కడి నుంచి 19 ఏళ్ళు ఉన్నాడు ఆయన. 19 ఏళ్ళు శనే. 2వ ఏట్ల శని ఎన్నో భావాధిపతిగా మారాడు? చతుర్థ పంచమాధిపతిగా, పంచమ షష్టాధిపతిగా మారాడు. శని ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు సెకండ్ ఇయర్ లో? యాక్చువల్ గా పంచమ షష్టాధిపతి ఫలితాలు ఇస్తారు. కానీ ఇక్కడ బుధుడు యాక్టివేట్ అవుతున్నాడు సెకండ్ ఇయర్ లో, బుద్ధి యాక్టివేట్ అవుతుంది. 2 ఎంట్రన్స్ లో సూర్యుడు ఉన్నాడు 120 days. సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు? దశమంలో కూర్చున్నాడు. అంటే ఇతను సెకండ్ వయసు రాగానే ఇతను తండ్రి కెరీర్ పరంగా బాగా ముందుకెళ్తాడు అని తండ్రి కారకత్వం తీసుకుంటే దిగ్బలాన్ని పొందాడు సూర్యుడు. అర్థమేనండి?
120 డేస్ తర్వాత చంద్రుడు యాక్టివేట్ అయ్యాడు. చంద్రుడి పరిస్థితి అంటే 11th హౌస్ లో కూర్చున్నాడు, స్వస్థానంలోనే కూర్చున్నాడు, కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటాం. మదర్ కారకత్వాలు యాక్టివేట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కుజుడు వచ్చాడు. కుజుడు ఎక్కడ కూర్చున్నాడు? అష్టమంలో కూర్చున్నాడు. లాస్ట్ 80 డేస్ చూసావా? ఈ 360 డేస్ లో సెకండ్ ఇయర్ 360 డేస్, 2వ సంవత్సరం నడుస్తుంది. లాస్ట్ 80 డేస్ ఇతను సఫర్ పడతాడు. ఎందుకంటే కుజుడు యాక్టివేట్ అయ్యాడు. కుజుడు ఎవరో తృతీయాధిపతి, అష్టమాధిపతి అష్టమంలో కూర్చున్నాడు. పైగా మహాదశ శనాథుడు కుజుడు చూస్తున్నాడు. ఇతనికి 2వ ఏట స్టార్ట్ అయిన కాడి నుంచి లాస్ట్ 80 డేస్ అంటే దగ్గర దగ్గర మనకి ఇది ఒక 120, అదొక 160, 280 డేస్ గడిచిపోయిన తర్వాత లాస్ట్ 2 months, నెక్స్ట్ బర్త్డేకి 2 months బిఫోర్, అంటే 3 months వేసుకోండి, యావరేజ్ 80 డేస్ అంటే 90 డేస్ 1 month అనుకోండి, 85 డేస్ అనుకోండి ఇయర్లో. ఆ టైంలో బర్త్డేకి 2 నెలల ముందు నుంచి అతనికి సఫర్ అవుతాడు, ఇబ్బందులు పడతాడు. 2వ ఏట అని చెప్పాలి. ఇది 2వ ఏట. రేపొద్దున అది 14వ ఏట. ఇది అప్పుడల్లా 2వ ఏట 14వ ఏట ఇలాగ రిపీట్ అవుతూ ఉంటుంది అతనికి. ఆ వయసు ఏదైతే ఉందో భావం, ఆ భావంలో అతను వయసు నడుస్తున్నప్పుడు నేటల జాట్లో కుజుడు అక్కడే ఉన్నాడు, శని అక్కడే ఉన్నాడు, శని చూస్తూనే ఉంటాడు. కుజుడు ట్రిగ్గర్ అయ్యాడు. ట్రిగ్గర్ అవ్వగానే కుజుడికి ఏ గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాయి, ఇందా చెప్పిన అవతార విధానాన్ని కూడా అప్లై చేయండి. వాటి వల్ల ఇతను హెల్త్ పరంగా సఫర్ అవుతున్నాడు అని, ఆయుష్ పరంగా సఫర్ అవుతూ ఉంటాడు. అష్టమంలో కుజుడు. ఆ టైంలో యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా ఈ జాతకంలో యాక్సిడెంట్ లేదు, కానీ 2వ ఏట యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే అప్పుడు అష్టమ కుజుడు అవుతున్నాడు. చిన్న ప్రమాదం వస్తుంది. ఆ కుజుడి మీద ఇతర గ్రహాల ప్రభావం ఎక్కువ ఉందనుకోండి, ఇతను మహాదేశం ఏదైతే నడుస్తుందో ఆ మహాదేశ నాథుడు గోచారంలో ఈ కుజుడిని ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఇప్పుడు శని ఉన్నాడు, గోచారంలో కుజుడు శని ట్రిగ్గర్ చేస్తున్నాడు, ఇబ్బంది పడతాడు. అంటే ఒక కాన్సెప్ట్ మనం ఎంత డీప్గా చూడాలంటే, ఒక మహాదేశనాథుడిని గోచారంలో తీసుకెళ్ళండి. అతను ఎక్కడ సంచారం చేస్తున్నాడు? మహాదేశనాథుడు గోచారంలో. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వయసు నాథుడు ఏ నక్షత్రం మీద ఉంది? ఈ వయసు వచ్చి బర్త్డే అయిన దగ్గర నుంచి ఎవ్రీ 40 డేస్కి ఒక నక్షత్ర పాదాన్ని తీసుకోండి. ఆ పాద నక్షత్రాధిపతి గ్రహం అనేది యాక్టివేట్ అయింది. మహాదశనాథుడు గోచారంలో తిరుగుతూ ఉంటాడు. ఈ మహాదశనాథుడు ఇప్పుడు యాక్టివేట్ అయిన నేటల్ జాట్లో ఉన్న గ్రహం నుంచి మిత్రతారలో కూర్చుంటే పాసిబిలిటీస్ హ్యాపీగా ఉంటుంది. అతను నైదంతారలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు మహాదశనాథుడు ఇప్పుడు వయసు నడుస్తున్న నక్షత్ర పాదాధిపతి నుంచి సఫర్ అనిపిస్తాడు. ఈ చిన్న లాజిక్స్ ఏంటంటే ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అయిపోతుంటారు. మీరే కాదు, 99% ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అవుతారు. వీళ్ళు మహాదశనాథుడు ఎక్కడ కూర్చున్నాడు, ఈ భావంలో కూర్చున్నాడు, ఆ భావంలో కూర్చున్నాడు చెప్పి కింద మీద పడుతుంటాడు. కానీ ఇప్పుడు ఇతనికి వయసు ఎంత? ఈ వయసు వచ్చినప్పుడు ఇతను భృగు చక్రం ఏ నక్షత్ర పాదం మీద అడుగు పెట్టింది, బర్త్డే ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజులకి బర్త్డే అయింది, 40 రోజులు దాటింది, 50 రోజు వచ్చింది, ఈ నక్షత్ర పాదం లాంటి యాక్టివేట్ అయ్యాడు. ఓకే, ఈ నక్షత్ర పాదం లాంటి రాశి చక్రంలో ఎక్కడ కూర్చున్నాడు, పలానా భావంలో పలానా నక్షత్రమే కూర్చున్నాడు. ఇతను మహాదశ ఏమి నడుస్తుంది, ఈ మహాదశనాథుడు గోచారంలో ఎక్కడ కూర్చున్నాడు, ఈ నక్షత్ర పాదం నుంచి వయసు ఉన్న నక్షత్ర పాదం నుంచి మహాదశనాథుడు క్షేమతారులో కానీ సంపత్తారులో కానీ మిత్రాత్మిత్రలో కూర్చుంటే హ్యాపీ. కానీ ఎప్పుడైనా దశనాథుడు ప్రత్యేకతారులో కానీ నైదంతారులో కానీ నడుస్తున్నాడు అనుకోండి, విపత్తారులో కానీ, ఇప్పుడు ఇతను సఫర్ అవుతాడు. మహాదశ ఎందుకు సఫర్ చేస్తుంది? పర్టికులర్గా ఈ డేస్లో ఎందుకు సఫర్ చేస్తుందంటే, ఈ మహాదశనాథుడు సంచారం ఎలా ఉంది, మహాదశ స్టార్ట్ అయింది కదా, జర్నీ మొదలైంది. ఒక మహాదశ జర్నీ మొదలైందంటే మహాదశనాథుడు నీ రాశిలో అక్కడ కూర్చోలేదు, ఇంకా జర్నీ స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు? గోచారంలో స్టార్ట్ చేశాడు. గోచారంలో నీ జర్నీ జరుగుతుంది, మహాదశ యాక్టివేట్ అయింది కాబట్టి. ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ఆయన కీ ఇగ్నిషన్ పెట్టి డ్రైవింగ్లో కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తున్నాడు. ఒక మహాదశ జరుగుతుంది, నడుస్తుంది అంటే ఏంటి? నడుస్తున్నాడు. ఎక్కడ? గోచారంలో నడుస్తున్నాడు. ఇక్కడ రాశిలో కూర్చోలేదు ఆయన, గోచారంలో నడుస్తున్నాడు. ఈ రాశిలో ఎవరు కూర్చున్నారు? నువ్వు కూర్చున్నావు. 35 ఏళ్ల వయసులో కూర్చున్నావా, 20 ఏళ్ల వయసులో కూర్చున్నావా, 15 ఏళ్ల వయసులో కూర్చున్నావా? ఏ నక్షత్ర పాదం మీద కూర్చున్నావు ఈరోజు? ఈ నక్షత్ర పాదం మీద కూర్చున్నప్పుడు నీ నడుస్తున్న మహాదశనాథుడు, అంతర్దశనాథుడు, ప్రత్యంతర్దశనాథుడు ముగ్గురు నడుస్తున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఉన్న వయసు ఉన్న లాటు
నీ కుజుడయ్యాడా గురుడయ్యాడా ఈ వయసులో ఎవరయ్యారు ఆ నక్షత్ర పాదాధిపతి? అతని నక్షత్ర పాదం నుంచి నడుస్తున్న దశాంతర దశనాథులు ఏ తారల్లో ఉండారు? సంపత్తారులో ఉండారు, విపత్తారులో ఉండారు, ప్రత్యేక తారలో ఉండారు. ఒకళ్ళ సంపత్తారులో ఒకళ్ళు బాగా ఇస్తున్నారు మహాదశుడు, విపత్తారులో అంతర్దశనాథుడు వచ్చాడు, ప్రత్యేకతారులో ప్రత్యంతర దశనాథుడు వచ్చాడు. వీళ్ళిద్దరు ఇబ్బంది పెడుతున్నారు. ఆ రెండు గ్రహాలు ఏంటి వాళ్ళకి సెట్ చేయాలి. ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు? నువ్వు ఏ వయసులో కూర్చున్నావో కుజుడు అయితే కుజుడు ఇబ్బంది పెడుతున్నావు. ఈ కుజుడు ఎవరిని ఈ వయసు నుంచి ఏ భావాధిపతి అయ్యాడు? లగ్నాత్ ఏ భావాధిపతి అయ్యాడు తర్వాత సంగతి. ఈ వయసు నుంచి అతను ఏ భావాధిపతి అయ్యాడు, ఏ భావంలో ప్లేస్ అయ్యాడు? ఈ భావాలకు సంబంధించిన సఫర్ని ఎవరిస్తున్నారు? గోచారంలో నడుస్తున్న నీ అంతర్దశ ప్రత్యంతర దశ నాథుడు వాళ్ళు నడుస్తున్నారు. రాశి చక్రంలో నడవట్లా, గోచారంలో నడుస్తున్నారు. నీ రాశి చక్రంలో స్థితిని చూపిస్తున్నారు అంతే. ఈ స్థితిని బట్టి మనం ప్రిడిక్షన్ చేస్తే ఫెయిల్ అయిపోతాం. నడుస్తున్నది ఎక్కడ ఉందంటే నీకు భృగు చక్రం నుంచి నడవటం చూడాలి. సార్ నడుస్తుంటే ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరిని నడిపిస్తున్నారంటే నీ వయసు ఏ నక్షత్ర పాదం మీద ఉంటే ఆ పాదాన్ని నడిపిస్తున్నాడు అతను. ఇది డీప్ ప్రిడిక్షన్, ఇది ఫైనల్ అవుట్పుట్. నాకు తెలిసి మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా ఆస్ట్రాలజర్సే కాబట్టి. కొత్త వాళ్ళకైతే నేను 0 లెవెల్ నుంచి చెప్పుకుంటా నేర్పించుకుంటే లాస్ట్లో చెప్తాను, 6 నెలల తర్వాత చెప్తాను నా స్టూడెంట్స్కి. అర్థమైంది? 6-7 నెలల తర్వాత అన్ని బేసిక్స్ నేర్పించి స్పూన్ ఫీడింగ్ ఇచ్చి ఫైనల్గా చెప్తే వాళ్ళు పట్టేసుకుంటారు. ఇది అందరూ ఆస్ట్రాలజర్సే కాబట్టి మీరు ఈజీగా పట్టుకుంటారు అనుకోండి. మహాదశ నడుస్తుందంటే ఎంతకాడికి మీకు మా పంచమంలోకి వచ్చినాడు ఆ దశ నడుస్తుందిలే అనుకుంటారు. ఏం నడవట్లా. ఆ దశ నాథుడు ఆకాశంలో నడుస్తున్నాడు, నీ వయసు కూడా నడుస్తుంది. ఇక్కడ రెండు పేర్లలో నడుస్తున్నాయి. ఆ టైంలో మన గ్రహణం కూడా పట్టచ్చు. భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు సూర్యుడు చుట్టూ. ఎవరు తిరుగుతున్నాడు? భూమి చంద్రుడే తిరుగుతున్నారు, సూర్యుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. మనం కూర్చోలేదు అక్కడ. మహాదశనాథుడు కూర్చోలేదు, గుర్తుపెట్టుకోండి. మీ మహాదశనాథుడు తిరగటం మొదలు పెట్టాడు, మీ వయసు తిరుగుతుంది. ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ తెలియాలి. అప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ ఇస్తాం. ఒకటి, ఒక జాతక చక్రం చెప్పేటప్పుడు ఎన్ని చెక్ చేసుకుంటాం. ఈ ఇయర్ ఏం జరుగుతుంది, ఈ డేట్ ఏం జరుగుతుంది, ఈ వారం ఏం జరుగుతుంది కూడా చెప్తాము. సింగిల్ డేకి వెళ్తాం మనం. అలాగే సింగిల్ డేలో దేహాంతర దశ నాథుడు ఈ 2 గంటల ఆకాశంలో ఎక్కడ నడుస్తున్నాడు, ఈ డే నా వయసు ఎక్కడ కూర్చున్నాను నేను, ఏ నక్షత్ర పాదం మీద, నా నేటల్ చాట్లో ఆ గ్రహం నుంచి ఆకాశంలో నడుస్తున్న గ్రహం ఏ స్థితిలో కూర్చుందో, నా లైఫ్ లో ఏ ఈవెంట్ వస్తుంది, అది నెల రోజులు వస్తుందా, వారం వస్తుందా, 10 రోజులు వస్తుందా, ఈ గంట వస్తుందా అన్నది ఇంపార్టెంట్. అంటే అప్పుడు మీరు పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ లోకి వెళ్తారు. అప్పుడు దాకా మీరు ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అనేది తీసుకోలేరండి. ఇది ఫైనల్ అవుట్పుట్. ఇది అంటే ఒక చార్ట్ ప్రిడిక్షన్ చేయడం మీరు చెప్పేంత ఈజీ అయితే కాదు. ఇది చాలా మంది చూస్తున్నారు. 9th గ్రహం ఉంటే ఏమైంది, 3లో ఉంటే ఈ గ్రహం ఏమైంది అని అడుగుతుంటారు. గ్రూపుల్లో కూడా క్వశ్చన్లు వేస్తారు, సిల్లీ క్వశ్చన్స్ అని. నాకు నవ్వు వస్తుంది. మళ్ళీ అందరూ సీనియర్ ఆస్ట్రాలజర్లు వేస్తుంటారు ఆ ప్రశ్నలు. నాకు ఆ భావం ఉంటే ఏమైంది అనుకుంటారు. ఏమైతే ఏం కాదు, ఏం కాదు. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? నాకు మహాదశ వచ్చింది, నడుస్తుంది. ఆ మహాదశ మొత్తం నడుస్తుంది. 19 ఏళ్ళు నడుస్తాడు, 16 ఏళ్ళు నడుస్తున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు, ఏ వయసుకి నడుస్తున్నాడు? నాకు ఈ వయసు వచ్చింది ఈ సంవత్సరం, ఈ పాదం మీద నా వయసు నడుస్తుంది. ఆ టైంలో పాదం రాగానే కుజుడి మీదకి రాగానే ఆ టైంలో నాకు యాంకర్ అగ్రెసివ్ దూకుడు మొత్తం ఉంటుంది. చంద్రుడి మీద రాగానే డిప్రెషన్ వస్తుంది. శుక్రుడి మీద రాగానే సినిమాలకు వెళ్దామా, ఎంటర్టైన్ చేద్దామా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది నాకు? ఈ సంవత్సరం నాకు ఎందుకు ఇలా నడుస్తుంది? సూర్యుడి మీద నా పాదం నడవంగానే వయసు పాదం నాకు రిలేషన్స్, గవర్నమెంట్ ఆఫీసర్లతో, అధికారులతో రిలేషన్స్ ఎందుకు ఏర్పడుతుంది? ఆ రిలేషన్స్ ఏర్పడుతున్నాయి అంటే ఆ సూర్యుడి నుంచి, మన నేటల్ సూర్యుడి నుంచి మనకు నడుస్తున్న మహాదశ నాథుడు క్షేమతారులో కూర్చున్నాడు. నీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ రిలేషన్స్ ఏర్పడుతున్నాయి అని అర్థమైందా? అంటే ఎవరితో ఏర్పడుతుంది? ఒక శుక్రుడి మీద ఉన్నాడు, అర్థమైనా? మహాదశనాథుడు శుక్రుడి నుంచి మంచి క్షేమతాలు నడుస్తున్నాడు, మంచి అమ్మాయిలతో రిలేషన్ ఏర్పడుతుంది. మనం మంచి కార్లు తిరుగుతాం. మన కార్ లేకపోతే మన ఫ్రెండ్ ఆడి కార్లు, BMW తీసుకొచ్చి మనల్ని తీసుకెళ్తాడు, తిప్పుతాడు. ఎందుకు తిప్పుతున్నాడు? మనకు నడుస్తుంది దశ. నాటల్ జాట్లో ఎదిగితే మీకు రిజల్ట్ దొరకదు. నడుస్తున్నాడంటే అతను ఆకాశంలో నడుస్తున్నాడు మహాదశ అని. వయసు నీదేమో నడుస్తుంది, భృగు చక్రంలో ఈ రాశి చక్రంలో నీ వయసు నడుస్తుంది అని. ఏ పాదం మీద నడుస్తుంది? వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఏంటి? అప్పుడు మీరు ఏంటంటే పర్టికులర్ ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతారు. ఆ పర్టికులర్ ప్రిడిక్షన్ ఇవ్వాలంటే మీ వయసు అనేది ఇంపార్టెంట్. అదొకటే కాదు, మీరు ఏ వయసులో కూర్చున్నారు ఆ నాశ బతి కొట్ట చూడాలి. మళ్ళీ
కుజుడి మీద కూర్చున్నాడు. ఆ కుజుడు గోచారంలో ఎక్కడ కూర్చున్నాడు? మళ్ళీ నా మహాదేశనాథుడికి గోచారంలో లోపల ఏమైనా జరుగుతుందా? ఇక్కడ ఉన్న కుజుడికిను ఆకాశంలో నడుస్తున్న మహాదేశనాథుడికి ఏమన్నా కనెక్షన్ ఎలాగ ఉంది? ఇదంతా సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత మనం ఒక కన్క్లూజన్కి వస్తాం. ఇది జరుగుతుంది, ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, ఈయన రేపు పొద్దున ఇక్కడ జరిగినప్పుడు ఆయన అక్కడ జరిగినప్పుడు ఈ ప్రమాదం వస్తుందేమో, రెమెడీ చేద్దాం, జాగ్రత్తలు తీసుకుందాం. ఇలాంటి సెక్టార్లు ఎదురైనప్పుడు మనం సైలెంట్ గా ఉండాలా, ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడాలంటే నేటల్ చాట్లో వాళ్ళ ప్రామిసులు ఉంటాయి మనకి ఇబ్బంది పెడతానికి. ఈ ప్రామిస్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు అక్కడ నడుస్తున్నప్పుడు డ్యామేజ్ జరిగింది, వెహికల్ డ్యామేజ్ జరుగుతుంది, ఏమైనా డ్రైవర్ని పెట్టుకుందాం, మనం తొందరపడకూడదు, లేకపోతే కొన్ని ప్రయాణాలు ఆపుకుందాం, అవసరం ఏముంది? ఇలాగేంటంటే మనం కొన్ని సైలెన్స్ అనేది పాటించాలి. లేకపోతే ఏమన్నా వేరే గ్రహాలు కూడా మన సపోర్ట్ ఇస్తా నడుస్తున్నాయి అనుకో, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుందాం. సూర్యుడు నడుస్తున్నాడు, అధికారుల హెల్ప్ తీసుకో. బుధుడు నడుస్తున్నాడు, నీ మేనల్లుళ్ళు మామూలు గారి హెల్ప్లు తీసుకో. మీ పిల్లల హెల్ప్ తీసుకో. మీ పిల్లల సలహాలు అడుగు, ఎక్సలెంట్ సలహాలు ఇస్తారు అప్పుడే వాళ్ళు. ఆడపిల్లలు ఉన్నారు, బుధుడు నడుస్తున్నాడు, బాగున్నాడు. మీ కూతురు అంటే కూతుర్లు అడుగు, ఏం చేద్దామమ్మా అని వాళ్ళే సలహా ఇస్తారు. సూర్యుడు నడుస్తున్నాడు, నీ కొడుకున్నాడు, పెద్ద కొడుకు, పిలిచి ఇలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు. అక్కడ చిన్నపిల్లడేనా, నోట్లోంచి అద్భుతమైన సలహా వస్తుందంటే ఆ దేవుడు ఇప్పిస్తున్నాడు వాళ్ళ నోట్లోంచి. అక్కడ గోచారంలో వాళ్ళు తిరుగుతున్నారు, ఆకాశంలో శుభంగా తిరుగుతున్నారు. ఇదంతా తెలియాలి ఆస్ట్రాలజర్స్కి. ఎందుకంటే అందరూ ఆస్ట్రాలజర్స్ ఎమ్మెల్యే అయిపోయిన వాళ్ళు కాబట్టి నా కాన్సెప్ట్ ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పట్టుకుంటారు. ఒకవేళ మీరు పట్టుకోలేకపోతున్నారు అనుకోండి, నా దగ్గర డైలీ క్లాస్ లో జాయిన్ అవ్వండి, ఒక 6 నెలలు కూర్చొని ట్రైనింగ్ ఇస్తాను. అర్థమైందండి? ఓకే, ఇది రికార్డింగ్ క్లోజ్ చేస్తాను.